Hey guys, welcome to Examplix YouTube ఛానల్. ఈరోజు మనం 11th January కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న క్వశ్చన్ ఆఫ్ ది డే, నిన్న 10th January క్వశ్చన్ ఆఫ్ ది డే గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ హ్యాస్ వన్ ద బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు. బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డులో ఏ స్కీమ్కి వచ్చిందనమాట. యాక్చువల్లీ స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే యాక్చువల్లీ ఈ స్కీమ్ అయితే మరీ ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా బాగా న్యూస్లో ఉంది, ఇది రిపీటెడ్గా వస్తుంది. అదొకటి. దీనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. అందులో బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు ఒకటే. ఎప్పుడు వచ్చింది బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు? పబ్లిక్ పాలసీ డైలాగ్ 2024 హైదరాబాద్లో జరిగింది. ఇది హైదరాబాద్లో జరిగింది అనమాట. ఆ స్కీమ్ ఏంటి? స్వమిత్వ. యాక్చువల్లీ స్వమిత్వ అంటే అబ్రివేషన్ ఇక్కడ ఉందా చూడండి. స్వమిత్వ సర్వే ఆఫ్. యాక్చువల్లీ స్వమిత్వ దేనికి సంబంధించిందంటే ల్యాండ్ సర్వేకి సంబంధించింది అనమాట. యాక్చువల్లీ మీకు అబ్రివేషన్ గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా దాని యొక్క పర్పస్ ఏంటో గుర్తుంటుంది. సర్వే ఆఫ్ విలేజెస్ అబెడ్డి అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా. ఇదండి దీనే స్వమిత్వ అంటే అబ్రివేషన్. ఇది మీరు ఏంటి అబ్రివేషన్ గుర్తించుకున్నారు అనుకోండి. ఏంటి? సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ. యాక్చువల్గా డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసుకొని సర్వే చేస్తున్నారు అనమాట. దానికి బెస్ట్ ఇన్నోవేషన్. బాగా ఇన్నోవేషన్ అంటే ఏంటండి? బాగా ఆలోచించి ఇన్నోవేటివ్గా చేయడం అనమాట. ప్రత్యేకంగా దానికి స్వమిత్వ స్కీమ్కి ఈ అవార్డు వచ్చిందనమాట, బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు. ఇదే కాదు, చాలా అవార్డ్స్ వచ్చినాయండి ఈ స్కీమ్కి, చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ 2020 ఎవరు లాంచ్ చేశారు? పిఎం మోడీ, నరేంద్ర మోడీ. April 24, 2020. April 24 ఏంటండి? నేషనల్ పంచాయతీ డే అనమాట. పంచాయతీ డే రోజు లాంచ్ చేశారు ఈ స్కీమ్ని మోడీ గారు 2020. ఈ డేట్ కూడా గుర్తించుకోవాలి. ఎగ్జామ్లో ఏమడుగుతాడు? స్వమిత్వ స్కీమ్ అబ్రివేషన్ అడగొచ్చు. సర్వే ఆఫ్ విలేజ్ అండ్ అబెండి అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా అదన్న అడగొచ్చు. ఎవరు లాంచ్ చేశారని అడగొచ్చు. అండ్ డేటు కూడా అడగొచ్చు. ఈ మూడు గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. ఇంకేంటి? స్వమిత్వ స్కీమ్ అనేది దేనికి సంబంధించి? సర్వే ఆఫ్ విలేజ్, దాని గురించి అనమాట. దేని ద్వారా? డ్రోన్స్ ద్వారా సర్వే చేస్తున్నారు. ఈ మెయిన్ పాయింట్స్. యాక్చువల్గా ఎగ్జామ్లో మీకు మెయిన్ అబ్రివేషను దేనికి? దీని పర్పస్ ఏంటి? సర్వే ఆఫ్ ద ల్యాండ్, విలేజెస్ని అన్ని చేయడానికి ఇక్కడ ఈ డేట్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశాడు? ప్రధానమంత్రి మోడీ లాంచ్ చేశారు అనమాట. ఇది ఈ స్కీమ్ గురించి. ఇది రిపీటెడ్గా అడుగుతున్నారండి, రిపీటెడ్గా వస్తుంది న్యూస్లోకి. ఇటువంటివి అడుగుతాడు ఎగ్జామ్లో. నెక్స్ట్ డిఆర్డిఓ ఉగ్రం కర్ణాటక సినిమా పేరు కదండి, కన్నడ సినిమా పేరు అది. ఉగ్రం అనేది రైఫిల్. ఇది ఇలా ఉంటుంది, గన్ అనమాట. మన మిషన్ గన్ అంటాం మన లాంగ్వేజ్లో. అది రైఫిల్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది. ఇంత మ్యాటర్ మీరు మామూలుగా మీరు చదువుకుంటారని, దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారని చెప్తున్నాను. ఎగ్జామ్ సంబంధించి అయితే ఉగ్రం అనేది ఏంటి? రైఫిలా, లేకపోతే యాంటీ మిసైల్ గైడెడ్ మిసైలా, లేకపోతే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైలా, లేకపోతే హెలికాప్టరా ఏంటి అని అడుగుతాడు అనమాట. అడిగితే అదేంటి? రైఫిల్. ఇలా ఇది మిషన్ గన్ లాంటిది అనమాట రైఫిల్. అది ఏది ఇంట్రడ్యూస్ చేసింది? డిఆర్డిఓ. ఎగ్జామ్కి వచ్చేసరికి ఉగ్రం అనేది ఏంటి? రైఫిల్. ఏది ఇంట్రడ్యూస్ చేసింది? డిఆర్డిఓ. ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్. ఇది మామూలుగా ఎన్ని కేజీలు ఉంటుంది? మొత్తం ఈ 4 కేజీలు ఉంటుందని, 4 కిలోగ్రాముల కంటే తక్కువ బరువు మరియు 500 మీటర్ల పరిధిని కలిగి ఉంది. ఇదనమాట. యాక్చువల్లీ ఎగ్జామ్కి వచ్చేసరికి డిఆర్డిఓ, ఉగ్రం, రైఫిల్. ఇది మెయిన్ పాయింట్స్. ఇదండి గన్ ఎలా ఉంటుంది. మన డిఆర్డిఓకి వచ్చేసరికి ఎప్పుడు ఫామ్ అయిందండి? 1958. హెడ్ క్వార్టర్స్ అక్కడ ఢిల్లీలో ఉంది. ప్రెజెంట్ మన డిఆర్డిఓ చైర్మన్ ఎవరు? సమీర్ వి కామత్. ఈ డిఆర్డిఓకి సంబంధించింది. నెక్స్ట్ కూర్చుంటే గుజరాత్ హ్యాస్ సెట్ రికార్డ్ టు బికమ్ 5 billion ఎకానమీ బై 2026-27. యాక్చువల్లీ దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, మొన్న రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది? 2030 కల్లా దాని యొక్క స్టేట్ యొక్క ఎకానమీ 1 trillion టార్గెట్ పెట్టుకుంది. అదేంటి? తమిళనాడు. ఇప్పుడు రీసెంట్గా గుజరాత్ ఏమని చెప్తుంది? దాని యొక్క ఎకానమీని 5 billion ఏంటి? 5 billion ఎకానమీ బై 26-27కి దాన్ని టార్గెట్ చేసుకుందనమాట. ఇది ఎందుకు చెప్తానంటే, రీసెంట్గా మన ప్రపంచంలోనే మనది ఫిఫ్త్ లార్జెస్ట్. ఫస్ట్ యూఎస్ఏ, చైనా, జపాను, జర్మనీ. అవి ఫస్ట్ నాలుగు. మనది 5th అనమాట. ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, మన ఇండియా అనేది ప్రపంచంలోనే ఎన్నో లార్జెస్ట్ ఎకానమీ అని అడుగుతాడు. 5th one అలాగన్నా అడగవచ్చు.
ఇంకోటి ఏంటంటే మన ఇండియా కన్నా ముందు ఏ కంట్రీస్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఫోర్ కంట్రీస్ ఏవి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ నాట్ ఏ బిగ్ ఎకానమిక్ కంట్రీ దాన్ ఇండియా కంటే ఏది లార్జెస్ట్ ఎకానమీ కాదని అడుగుతాడు అనమాట. అప్పుడు మనం ఈ 4 కంట్రీస్ గుర్తెట్టుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఆన్సర్ తెలిపోద్ది. ఎలా ఇస్తాడు? యూఎస్ఏ ఇస్తాడు, చైనా ఇస్తాడు, జపాన్ ఇస్తాడు, తర్వాత యూకే ఇస్తాడు. బట్ యూకే మనకన్నా తక్కువ, దీన్ని ఎలిమినేట్ చేయాలి. ఇలా అడుగుతాడు అనమాట క్వశ్చన్. గుజరాత్ 5 బిలియన్ ఎకానమీ బై 2026-27కి పెట్టుకుంది టార్గెట్. అదే తమిళనాడు అయితే 2030కి 1 ట్రిలియన్ పెట్టుకుంది అనమాట దాని ఎకానమీ. ఇప్పుడు మన ప్రజెంట్ మనది 2023 కల్లా ఎంత ఉంది? 3.4 ట్రిలియన్ ఎకానమీ అనమాట ప్రజెంట్ మన ఇండియాది. మనం యాక్చువల్గా రీసెంట్ అయితే 5 ట్రిలియన్స్ పెట్టుకున్నాం. ఎప్పుడు? 2025 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీ సాధిద్దాం అలాగని టార్గెట్ పెట్టుకున్నాం. ఇది టార్గెట్ మాత్రమే, టార్గెట్ పెట్టుకున్నాం, మనం సాధిస్తాం లేదో తెలియదు. బట్ ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారంటే 5 ట్రిలియన్ ఎకానమీని 5 ట్రిలియన్ ఎప్పుడు 2025లోకి అయితే సాధించలేము, 2026-27లోకి అయితే సాధించగలము అనే రీసెంట్గా స్టేట్మెంట్ అఫీషియల్గా జస్ట్ నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. 5 ట్రిలియన్ 25లోకి అయితే సాధించలేము. యాక్చువల్లీ ఇది ఎప్పుడు పెట్టుకుంది? ఈ టార్గెట్ 2020లో పెట్టుకున్నాం ఈ టార్గెట్. ఇప్పుడు రీసెంట్గా 5 ట్రిలియన్ 2025లోకి అయితే సాధించలేము, 2026-27 లోపు అయితే సాధించగలము అలాగని చెప్తుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు? చెప్పాను కదా, ఇండియా ఎన్నో లార్జెస్ట్ ఎకానమీ, 5th లార్జెస్ట్. మనకన్నా ముందు 4 ఉన్నాయి. ఆ 4 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన ఇండియా అనేది 3.4 అలా పెరుక్కుంటూ వెళ్ళి ఈ కంట్రీస్ని కూడా అధిగమించే ఛాన్స్ ఉంది. జర్మనీని, జపాన్ని అధిగమించే ఛాన్స్ ఉంది. ఈ యూఎస్ఏ, చైనా అయితే చాలా ఎక్కువ. బట్ ఈ 2 కంట్రీస్ని అధిగమించే ఛాన్స్ ఉంది కొన్ని వచ్చి ఒక 5-6 సంవత్సరాల్లో అనమాట. అందుకని ఈ కంట్రీస్ని కూడా గుర్తెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ మనది ఎంత ఉంది ఎకానమీ? 3.4 ట్రిలియన్ ఎకానమీ. ఇంతకు ముందు మనం 5 ట్రిలియన్ పెట్టుకున్నాం 2025 కల్లా. బట్ ఇది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 5 ట్రిలియన్ 26-27 లోపు సాధించగలం అలాగని రీసెంట్గా నిర్మలా సీతారామన్ ఇవాళ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. అది గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఇక్కడ క్వశ్చను మన ఇండియా చుట్టూ ఉన్న బార్డర్ కంట్రీస్లో క్వశ్చన్ ఏవైనా రాజకీయ మార్పులు జరిగినా పక్కా గుర్తెట్టుకోవాలి. ఎందుకంటే అవి అడుగుతున్నాడు. ఈవెన్ విత్ పార్టీతో సహా కూడా అడుగుతున్నాడు. రీసెంట్గా భూటాన్లో ఉన్నారు కదా లీడర్, త్రిషింగ్ టాగ్బోగే లీడర్గా, ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యాడు అనమాట భూటాన్లో. ఈయన ఏ పార్టీకి సంబంధించిన వాడు అని అడిగే ఛాన్స్ ఉంది. ఏంటి? పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అనమాట. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. రీసెంట్గా మన బంగ్లాదేశ్లో షేక్ హసీనా 5th టైము ఎన్నుకోబడింది కదా, ఆవిడే పార్టీ అలా అది కూడా అడిగే ఛాన్స్ ఉంది. అవి గుర్తుపెట్టుకోండి. అవి ఒకటే బోర్డర్ మనకి బంగ్లాదేశ్కి బోర్డర్ ఉంది కదా, బోర్డర్ మన ఎన్ని స్టేట్స్ బంగ్లాదేశ్తో ఉంటున్నాయి, బంగ్లాదేశ్తో కలుసుకొని ఉన్నాయి, మన భూటాన్తో ఎన్ని ఉన్నాయి, అవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఎవరండి ప్రైమ్ మినిస్టర్ భూటాన్కి? త్రిషింగ్ టోబగే. ఏ పార్టీ? పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. మనం భూటాన్ యొక్క క్యాపిటల్ ఏంటండి? థింపు. కరెన్సీ నిగల్ట్రామ్. బోర్డర్ స్టేట్స్ ఏంటండి? అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, సిక్కిము. ఇదిగో చూడండి, ఇక్కడ ఇది భూటాన్తో అస్సాం ఉంది, ఇంకా వెస్ట్ బెంగాల్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, సిక్కిం ఉంది. ఈ 4 అనమాట. మీకు మరీ డయాగ్రామ్ అదే మ్యాప్ చూపించి ఎందుకు చెప్తానంటే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోకుండా ఒక ఐడియా ఉంటుంది ఈ మ్యాప్ చూస్తే ప్రతిదీ. ఇప్పుడు మీరు నిజంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే ఒక ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ మీ వెనకాల ఉండాలి. మీ రూమ్లో అంటించేసుకొని ఎప్పటికప్పుడు ప్రతి దానికి జాగ్రఫీకి, ఎకనామిక్స్కి మొత్తం బాగా ఇంపార్టెంట్ మ్యాప్ అనేది. ఎకనామిక్స్కి, జాగ్రఫీకి చాలా ఇంపార్టెంట్. అదొకటి. ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్ ఇవన్నీ ఒక చార్ట్స్ లాగా మీ రూమ్లో అంటించేసుకొని ఎప్పటికప్పుడు ఏదైనా ఆర్టికల్ చూసారనుకో వెంటనే ఈ చార్ట్లో ఓకే ఈరోజు ఈ ఆర్టికల్ గురించి చూశాను అలాగే నాకు చదివేసుకున్నారనుకోండి, ఈజీగా గుర్తుండిపోద్ది ఒక ఐడియా. మీకు డైలీ లైఫ్లో ఒక చిన్న ప్రాసెస్. దాని ఆర్టికల్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళి చదివే అవసరం లేదు. ఈ మ్యాప్లో జస్ట్ మామూలుగా ఎప్పుడైనా మీకు అలా దొరికినప్పుడు అలా చార్ట్లో చూస్తే ఇలా గుర్తుండిపోద్ది అనమాట. సో అందుకే ప్రతిదీ ఒక ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఇవన్నీ ప్రత్యేకంగా మీకు మ్యాప్స్లో ఎందుకు చూపిస్తానంటే ఎక్కువ మ్యాప్స్లో చూపిస్తే మీరు బ్లైండ్గా గుర్తెట్టుకోకుండా ఇలా మ్యాప్లో ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అందుకు మీకు మరీ చూపిస్తున్నాను మ్యాప్స్.
ఇప్పుడు ఇందాక నిన్న బంగ్లాదేశ్ న్యూస్లో వచ్చింది. అప్పుడు బార్డర్ కంట్రీస్ వెస్ట్ బెంగాల్, మేఘాలయ, అస్సాము, త్రిపుర, మిజోరాం ఇలా అనమాట. 5 దానికి 5 బంగ్లాదేశ్కి. భూటాన్కి అయితే 4 మ్యాప్ గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా యూజ్ అయిపోతుంది. యాక్చువల్లీ గబ్రియెల్ అటల్ అనే ఆయన రీసెంట్గా ఫ్రాన్స్కి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నిక అవ్వబడ్డాడు అనమాట. ఈయన ఈ ఫ్రాన్స్ హిస్టరీలోనే యంగెస్ట్. అదొక ప్రత్యేకత ఉంది ఈయనకి. ఈయన ఇంకో ఏంటంటే ఈజ్ ద గే అంటే తెలుసు కదా, అంటే తెలుగులో ఏం చెప్పాలి? గే అంటే స్వలింగ సంపర్కుడిగా గుర్తింపు పొందిన ఈయన ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనమాట. రీసెంట్గా ఎన్నుకోబడ్డాడు. ఈయనకి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇటువంటి అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఈయన. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరంటే ఇమ్మాన్యుయల్ మెక్రాన్. ఇంకో ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్. ఈయన ప్రెసిడెంట్ అనమాట, ఫ్రాన్స్కి ప్రెసిడెంట్. యాక్చువల్లీ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ గురించి ఒక ప్రత్యేకత ఉంది. యాక్చువల్లీ అది మీకు ఇంపార్టెంట్ కాదు అది డైలీ లైఫ్లో, బట్ ఒక గుర్తు అనేది ఉంటుంది కదా, అది ఈయన ఇమ్మాన్యుయల్ మాక్రాన్ అనమాట. వాళ్ళ వైఫ్ ఈవిడ క్లాస్ టీచర్ అనమాట. వీడు చిన్నప్పుడు 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో ఉన్నప్పుడు వీడి యొక్క క్లాస్ టీచర్ ఈవిడ. తర్వాత ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు అనమాట. ఇమ్మాన్యుయల్ మాక్రాన్ యొక్క ప్రత్యేకత అది. ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్. ఈవిడికి ఏజ్ దగ్గర 25 ఎంతో ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. మీకు జస్ట్ మామూలుగా ఒక ఐడియా ఉంటుంది, గుర్తుంటుంది. అలాగనే మీకు చెప్తున్నాను, అది అవసరం లేదు, ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు గబ్రియెల్ అటల్ అనేవాడు ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబడ్డారు. యంగెస్ట్ ఫ్రాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రాన్స్లో ఏముందండి? యునెస్కో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది యునెస్కో. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది అబ్రివేషన్ కూడా ఇంపార్టెంటే. ఇంకోటి ఏంటండి, ప్యారిస్ ఉంది కదా, మన ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ఏంటి? ప్యారిస్ ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతాడు అనమాట. ప్యారిస్ ఇది నది, ఇది ప్యారిస్, ఇదంతా ప్యారిస్లోనే కదా ఈఫిల్ టవర్ ఉంది. మనకి ఇలా క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఇలాగా ఈఫిల్ టవర్ అనేది ఏ సిటీలో ఉంది, ఏ కంట్రీలో ఉంది? ఫ్రాన్స్లో ఉంది, ప్యారిస్ సిటీలో ఉంది. ఇది ఈఫిల్ టవర్. ఇది ఏ నది ఒడ్డున ఉంది? ప్యారిస్ అనేది ఏ నది ఒడ్డున? సియాన్ అనే నది ఒడ్డున ఉందన్నమాట. ఇటువంటి బిట్స్ కూడా అడుగుతున్నాడు. ఏంటంటే ప్రత్యేక కంట్రీసు, అందులో మెయిన్ సిటీలు ఉంటాయి కదా, ఆ సిటీలు ఏ నది ఒడ్డున ఉన్నాయి అని అడుగుతున్నాడు అనమాట. అలా అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలోనే కాదు, పక్క దేశాల్లో వాటి యొక్క క్యాపిటల్స్, మెయిన్ సిటీస్ ఏ నది ఒడ్డున ఉన్నాయో కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, పెరిగ్రియన్ మిషన్ 1 అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏంటనుకున్నాం? అది లోనర్ ల్యాండర్. ఇప్పుడు మనం చంద్రయానంలో విక్రమ్ ల్యాండర్ అనేది చేసామా? చంద్రయాన్ 3లో విక్రమ్ ల్యాండర్ అనేది మనకి అది ల్యాండర్ అనమాట. ల్యాండర్ అంటే ఏంటి? అది ల్యాండ్ అవుద్ది. అలాగే పెరిగ్రియన్ మిషన్ 1లో పెరిగ్రియన్ లోనర్ ల్యాండర్ అనమాట. లోనర్ అంటే ఏంటి? మనకి మూనుకి సంబంధించి అనమాట. ఇది యాక్చువల్లీ దీని ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలోనే ఇటువంటి ప్రైవేటు వాళ్ళు ఎప్పుడూ చంద్రుడి మీదకే ఇటువంటి ప్రయోగం చేయలేదు. ఫస్ట్ టైం ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే కంపెనీ పెరిగ్రియన్ మిషన్ 1 అనే ఫ్లైట్ని లాంచ్ చేసిందనమాట చంద్రుడి మీదకి. అది ఈ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ అనేది నాసా యొక్క కమర్షియల్ లోనర్ పేలోడ్ సర్వీస్ అనమాట. నాసాకు సంబంధించింది, బట్ ఇది ప్రైవేట్ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ అనేది పెరిగ్రియన్ మిషన్ అనే దాన్ని ప్రయోగం చేసింది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, పెరిగ్రియన్ మిషన్ అనే దాన్ని ఏ ప్రైవేట్ కంపెనీ లాంచ్ చేసింది అని అంటే ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ అన్నమాట. ఇప్పుడు నాసా గురించి వస్తే, నాసా ఎక్కడ ఉందండి? వాషింగ్టన్ డీసీలో ఉంది. ఎప్పుడు స్థాపించారు? 1958లో. ప్రపంచంలోనే ఫస్ట్ స్పేస్ ఏజెన్సీ. ఇదేంటి? నాసా అబ్రివేషన్ ఏంటి? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది కూడా ఇంపార్టెంట్. నాసా అడ్మినిస్ట్రేషన్. ఇది ఫస్ట్ స్పేస్ ఏజెన్సీ. 1958 వాషింగ్టన్ డీసీలో ఉంది హెడ్ క్వార్టర్స్ దీనిది. కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ యొక్క స్పేస్ ఏజెన్సీస్ చూద్దాం. యూరోప్ది ఏంటండి? USA, దాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటాం. అదే రష్యాది ఏంటండి? రష్యా ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ, అది రష్యాది. CNSA అంటే చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ. దీని అబ్రివేషన్లో ఇంపార్టెంటే. ప్లస్ ఇది CNSA ఈజ్ విచ్ కంట్రీ స్పేస్ ఏజెన్సీ అంటాడు. ఇప్పుడు మన కెనడా అనుకోవాలా, చైనా అనుకోవాలా? సో అబ్రివేషన్లో కూడా గుర్తుపెట్టుకోండి. CNSA అంటే చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ. జాక్సా ఉంది, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. CSA అంటే కెనడా స్పేస్ ఏజెన్సీ. ఇవి అనమాట ఈ స్పేస్ ఏజెన్సీలు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, శ్రీచందు ముఖయోపాధ్యాయ హానర్డ్ విత్ కువెంపు
రాష్ట్రీయ పురస్కార్ ఈ అవార్డ్స్లోకి వస్తుందండి. యాక్చువల్లీ కువెంపు రాష్ట్రీయ పురస్కార్ అనేది ఎవరిస్తారంటే కన్నడ పోయెట్ కెంపు వాళ్ళు జ్ఞాపకార్థం. యాక్చువల్లీ కన్నడ పోయెట్ కెంపు అనే ఆయన జ్ఞాపకార్థంగా కెంపు రాష్ట్రీయ పురస్కార్ అనే దాన్ని స్థాపించారనమాట. ఈ ఇయర్ 2023 కల్లా, ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ 2023 కల్లా శ్రీశందు ముఖ్యోపాధ్యాయ అని ఆయన సెలెక్ట్ అయ్యాడు అనమాట. ఈయన క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే కువెంపు రాష్ట్రీయ పురస్కార్ 2023కి ఎవరు సెలెక్ట్ అయ్యారు? శ్రీశందు ముఖ్యోపాధ్యాయ. అది ఎవరి జ్ఞాపకార్థంగా అంటే కెనడా పోయెట్ అనమాట. కువెంపు జ్ఞాపకార్థంగా ఈ పురస్కారాన్ని స్థాపించారు. ఇంకోటి ఏంటంటే ఈ శ్రీశందు ముఖోపాధ్యాయ దేంట్లో ఎందుకు ఏ లాంగ్వేజ్లో ఈయన ఫేమస్ అని అడుగుతాడు అనమాట. బెంగాలీ లిటరేచర్. ఇక్కడ 3 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. ఏంటి? శ్రీశందు ముఖోపాధ్యాయ ఏ అవార్డు పొందాడంటే కువెంపు రాష్ట్రీయ పురస్కార్. ఇది కువెంపు రాష్ట్రీయ పురస్కార్ ఎవరి జ్ఞాపకార్థం? కెనడా పోయెట్ అనమాట. కన్నడ పోయెట్. ఇంకోటి శ్రీశందు ముఖోపాధ్యాయ ఏ లాంగ్వేజెస్లో ఈయనకి ఇది వచ్చిందనమాట అంటే బెంగాలీ లిటరేచర్లో ఈయన బాగా ప్రసిద్ధి అనమాట. అది ఈ 3 పాయింట్లను. మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను కావాలంటే చదువుకోండి. జస్ట్ మీకు బాగా చదువుకోండి, మీకు టైం ఉంటుంది చదువుకోండి. ఇది ఎందుకంటే ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోకుండా జస్ట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా గుర్తుపెట్టుకుంటే ఒక రీజనబుల్గా ఉంటుంది ఎప్పుడైనా. అప్పుడు క్వశ్చన్ అనేది ఏ విధంగా వచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలరు. అందుకు మీ బ్యాక్గ్రౌండ్ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు జస్ట్ ఏదో బై హార్ట్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వలేరండి. రీజనబుల్గా గుర్తుపెట్టుకోండి. అది ఈవెన్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎగ్జామినర్ ఎలా అడుగుతాడంటే స్టూడెంట్ అన్ని విధాలుగా అన్ని శైలి ఇలా ఆలోచిస్తున్నాడా లేదా అనేటట్టుగా క్వశ్చన్ ఫామ్ చేసి అడుగుతాడు. అక్కడ ఆన్సర్లు అన్నీ ఒకేలా ఉంటాయి, అన్నీ చూసినట్టే ఉంటాయి. బట్ మీరు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ మీకు ప్రతిసారి మ్యాప్స్ ప్రత్యేకంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అలా చదివితేనే ఈజీగా సక్సెస్ అవ్వగలరండి. తక్కువ టైంలో మీరు బై హార్ట్ చేస్తే చాలా సంవత్సరాలు పడుద్ది. కొందరికి అయితే మీకు సక్సెస్ అవ్వలేరు కూడా. చాలామంది సక్సెస్ అవ్వకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివేస్తూ ఉంటారు, బట్ సక్సెస్ అవ్వరు. 24 గంటలు పుస్తకాలు పట్టుకునే ఉంటారు, సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే బై హార్ట్ చేస్తే పని అవ్వదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం అకాడమీ ఎగ్జామ్ ఇప్పుడు దాకా 10th క్లాస్ వరకు డిగ్రీలో ఏదో చదివేస్తే అయిపోద్ది, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్ అండి. మీరు ప్రతిదీ మంచిగా మ్యాప్స్ రీజనబుల్గా అన్ని మ్యాప్స్ యూజ్ చేసి ప్రతిదానికి మ్యాప్స్ అన్ని రీజనబుల్గా బ్యాక్గ్రౌండ్ అన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటేనే మీకు త్వరగా సక్సెస్ అవ్వగలరు. అదండి మీకు అందుకే ప్రతిసారి మ్యాప్స్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఒక మెయిన్ రీజన్. IISF ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్ట్ అనమాట. ఇది విల్ బి హోస్టెడ్ ఇన్ ద DBT ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ఎక్కడ జరిగిందంటే యాక్చువల్లీ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది ఫరీదాబాద్ హర్యానాలో జరగబోతుందన్నమాట. IISF అంటే ఏంటంటే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2023 ఎక్కడ జరగబోతుందండి? హర్యానా. ఇంకా లోపలికి వెళ్తే ఫరీదాబాద్ ఇది జరగబోతుంది. యాక్చువల్లీ మనకి ఇది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది 2015 నుంచి స్టార్ట్ చేశారండి. 2015 నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఎన్నోదంటే 8th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనమాట. ఇంకా వస్తే దీని 2023 యొక్క ఇతినామం తెమ్మ ఏంటంటే థీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ ఓవర్రీచ్ ఇన్ అమృత్కల్. ఇదండి థీమ్ కూడా. ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగింది? హర్యానా ఫరీదాబాద్లో జరిగిందా? లేకపోతే డిఫరెంట్ ఆప్షన్లు ఇస్తాడు. అది ఇంకోటి ఏంటంటే దీని యొక్క థీమ్ ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్ ఇన్ అమృత్కల్. అది దాని థీమ్ అడగొచ్చు, ఇతరత్వం. ఇంకోటి ఏంటంటే దీని ముందు థీమ్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్ ఇన్ అమృత్కల్. ఈ అమృత్కల్ అనేది రీసెంట్గా బాగా న్యూస్లో ఉంది. ఇది యాక్చువల్లీ ఈ వర్డ్ అనేది ఇన్వైట్ చేసింది ఎవరు అనుకున్నాం? మోడీ గారు. అమృత్కల్ యాక్చువల్లీ మన ఇండియా ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు ఎప్పుడు అవుతుందండి? 2022లో అయింది. 2022లో యాక్చువల్లీ 2022లో అమృత్కల్ అనేది ఏంటంటే 25 years అనమాట. 25 years అప్ టు 2047. యాక్చువల్లీ మోడీ గారు అనేది
మన ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది 2022లో. దానికి 25 సంవత్సరాలు ప్లస్ చేస్తే ఎంత అవుద్ది? 2047. ఈ 25 ఇయర్స్నే అమృత్ కాల్ అంటారు అన్నమాట. ఈ 25 ఇయర్స్ని ఎక్కడి నుంచి 2028 నుంచి 2047 వరకు మధ్య కాలాన్ని అమృత్ కాల్ అంటారు అన్నమాట. అంటే ఏంటంటే ఈ 25 ఇయర్స్లో మనం బాగా అభివృద్ధి చెందాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సంవత్సరాలు. ఏంటంటే 2047 కల్లా మన ఇండియా యొక్క ఎకానమీ ప్రపంచంలోనే థర్డ్ వన్గా ఉండాలన్నమాట. ఇండియన్ ఎకానమీ ఇప్పుడు మనది 5th ఉంది, థర్డ్కి వచ్చేవాలి ఈ 2047 కల్లా. ఇలాగా చాలా టార్గెట్స్ పెట్టుకుంది 2047కు. ఈ 25 ఇయర్స్లో అమృత్ కాల్ 2022 నుంచి 2047 మధ్య కాలాన్ని అమృత్ కాల్ అంటారు అన్నమాట. అదే ఇక్కడ యూజ్ చేశాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్ ఇన్ అమృత్ కాల్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మంచిగా అభివృద్ధి చెందాలి ఈ అమృత్ కాల్ టైంలో అనేదే ఈ థీమ్ అనమాట. ఈ సంవత్సరం 2020 యొక్క థీము ఇది. ఈ యొక్క 25 సంవత్సరాల్లో మంచిగా అభివృద్ధి చెందాలి, అదే ఈ సంవత్సరం యొక్క థీము. ఎక్కడ జరిగింది? హర్యానాలో జరిగింది. ఈ థీమ్ గుర్తెట్టుకోండి. ఇది ఎన్నోది? 8th వన్. ఇది 8th ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఇది 8th వన్ అనమాట. అదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఐఐటి మద్రాస్ ఎక్స్పాండ్స్ గ్లోబల్ ప్రెజెన్స్ విత్ న్యూ క్యాంపస్ ఇన్ క్యాండీ, శ్రీలంక. యాక్చువల్లీ మన ఐఐటి మద్రాస్ టాంజానియాలో దీని యొక్క బ్రాంచ్ ఓపెన్ చేసింది. దాంతోపాటే ఇప్పుడు మరి శ్రీలంకలో కూడా ఓపెన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఐఐటి ఇండియా, ఐఐటి మద్రాసే ఓపెన్ చేస్తుంది అనమాట. ఎలా క్వశ్చన్ అడుగుతాడంటే, ఇప్పుడు రీసెంట్గా పక్క దేశాల్లోనూ కూడా దీని బ్రాంచ్ ఓపెన్ చేసింది. అది ఏ ఐఐటి? అది అలాగని అడగొచ్చు, అలా అడగొచ్చు. లేకపోతే ఐఐటి మద్రాసు ఇన్ విచ్ 2 countries ఇట్స్ ఓపెన్ ఇట్స్ బ్రాంచ్. ఈ కింది వాటిలో ఐఐటి మద్రాసు ఏ 2 దేశాల్లో ఓపెన్ చేసింది? అలాగని టాంజానియా, శ్రీలంక ఇచ్చి, ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ ఇచ్చి అలా డిఫరెంట్ కనిపిస్తారు. అప్పుడు మీరు రెడీగా ఉండాలి శ్రీలంక, శ్రీలంక అని పెట్టడానికి. అదండి. యాక్చువల్లీ మన శ్రీలంక ప్రెసిడెంట్ ఎవరు? రనిల్ విక్రమసింఘే. ఈయన ప్రెసిడెంట్ శ్రీలంక ప్రెసిడెంట్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? దినేష్ గుణవార్డెన. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చెప్పాను కదా, యాక్చువల్లీ మన ఇండియాకి బార్డర్ కంట్రీస్ ఎన్ని? మొత్తం 7. ఏది? చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్. మొత్తం ఎన్ని? 1 2 3 4 5 6. ఇంకోటి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ యాక్చువల్లీ మన ఇండియాతో లేదండి. యాక్చువల్లీ ఇది పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి టచ్ అయ్యి ఉంది. ఇది మన ఇండియా ఏం చేస్తుంది? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మందంటుంది. సో మన విధంగా కన్సిడర్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ కూడా మన సరిహద్దు. బట్ పాకిస్తాన్ యూలో చూస్తే ఇది ఆఫ్ఘనిస్తాన్ అనేది మన సరిహద్దు కాదు. ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకే అనేది ఇది పాకిస్తాన్ చేతిలో ఉంది కనుక. సో మొత్తం ఎన్ని బార్డర్ స్టేట్స్, బార్డర్ కంట్రీస్ మన ఇండియాకి 7. అదే సీ బార్డరు ఇది శ్రీలంక అనమాట. సముద్రం ద్వారా డివైడ్ అయ్యేది మన ఇండియా నుంచి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు? మన బార్డర్ కంట్రీస్ 6 వితౌట్ కన్సిడరింగ్ ఆఫ్ఘనిస్తాన్. కన్సిడర్ చేస్తే 7. ఎగ్జామ్ దాన్ని పెట్టి అడుగుతాడు. మీరు ఆఫ్ఘనిస్తాన్ కన్సిడర్ చేస్తే ఎన్ని కంట్రీస్, కన్సిడర్ చేయకపోతే ఎన్ని కంట్రీస్ అని అడుగుతాడు అనమాట. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. శ్రీలంక అనేది మనకి వాటర్ బౌండరీ షేర్ చేసుకుంటుంది అనమాట. మనకు శ్రీలంకకి మనకి డివైడ్ చేసేది ఏంటండి? పాల్క్ స్ట్రైట్ సపరేట్స్ ఇండియన్ మెయిన్లాండ్, ఇండియా అండ్ శ్రీలంకని ఇండియాని వేరు చేసేది పాల్క్ స్ట్రైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, పిఎం టు ఇనాగ్రేట్ 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ ఇన్ నాసిక్, మహారాష్ట్ర. ఇక్కడే 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఏంటి? నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది ఈ నాసిక్లో ప్రధానమంత్రి మోడీ గారు స్టార్ట్ చేశారు. అది ఎన్నోది అంటే 27th. ఎక్కడ స్టార్ట్ చేశారు? నాసిక్, మహారాష్ట్ర. ఇంకో విధంగా అడగొచ్చు. మనకు మహారాష్ట్రలో ఎలా అడగొచ్చు? నేషనల్ యూత్ ఫెస్టివల్ మహారాష్ట్ర ముంబైలో చేశారా, నాసిక్ ముంబైలో చేశారా, పూణే ముంబైలో చేశారా అని అడుగుతాడు అనమాట. సిటీలు కూడా డిఫర్ చేస్తారు మీరు. అందుకనే నాసిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంత ఎగ్జామినర్ అనేది అలా థింక్ చేస్తున్నాడు అనమాట. అలా అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, యాక్చువల్లీ కన్ఫ్యూజ్ చేయడానికి కాదు. యాక్చువల్లీ వీడు స్టూడెంట్ అనేవాడు అన్ని విధాలుగా చదువుతున్నాడా, లేకపోతే ఏదో బ్లైండ్గా చదివి వెళ్ళిపోతున్నాడా అనేదాన్ని ఎగ్జామినర్ మనం టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో మనం పాస్ అయితేనే మనకు జాబ్లు వస్తాయి. ఆ విధంగా మీరు ఆలోచించి మీరు అలా రీసెర్చ్ చేయండి అనమాట. త్వరగా సక్సెస్ అవుతారు. యాక్చువల్లీ నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది
ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 12న జరుపుకుంటాం. ఎవ్రీ ఇయర్ జనవరి 12నే. ఇది జనవరి 12 దేనికి ఫేమస్ దేనికి అంటే స్వామి వివేకానంద ఉన్నారు కదా, ఈయన యొక్క బర్త్ యానివర్సరీ అనమాట. జనవరి 12 అనేది దీని యొక్క బర్త్ యానివర్సరీ స్వామి వివేకానంద. అందుకు ఆ రోజున మనం నేషనల్ యూత్ డే జరుపుకుంటాం. నేషనల్ యూత్ డే అప్పుడు జరుపుకుంటాం. యాక్చువల్లీ ఇప్పుడు 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ నాసిక్, మహారాష్ట్రలో జరిగిపోతుంది అనమాట జనవరి 12న. ఈయన ఏ సందర్భంగా? స్వామి వివేకానంద. ఇప్పుడు స్వామి వివేకానంద గురించి కొన్ని తెలుసుకుందాం. అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ అది తెలుసుకోవడం అంటే ఫ్యాక్చువల్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కూడా అడిగాడు ఈసారి చాలాసార్లు. వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ ఎప్పుడు జరిగిందంటే 1893లో జరిగింది చికాగోలో. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఈ యొక్క ప్రోగ్రాంలో మన స్వామి వివేకానంద డైరెక్ట్గా వెళ్ళి స్పీచ్ ఇచ్చాడు అనమాట. స్వామి వివేకానంద అప్పుడు అమెరికాలో జరిగింది, చికాగోలో. అమెరికా అంటే చికాగో యుఎస్ఏలో ఉంది. స్పీచ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అందరూ మనోడు స్వామి వివేకానంద చాలా సైలెంట్గా ఉన్నాడు సభలో. అప్పుడు దాకా ఎగతాళి కూడా చేసినట్టు అనే న్యూస్లో వచ్చిందన్నమాట, ఆర్టికల్లో. అప్పుడు ఈయన డైరెక్ట్గా వెళ్ళి మైక్ ముందు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఏం స్టార్ట్ చేశాడంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే వర్డ్తో స్టార్ట్ చేశాడనమాట. అప్పుడు దాకా ఈ అమెరికా వాళ్ళు ఏదో అమెరికా కాదు, ఆ సభలో ఉన్న వాళ్ళు అందరూ అనుకున్న వాళ్ళు ఈ వాడు చూసేసరికి అందరూ ఒకేసారి అంత మంచిగా ఆకర్షించాడు అనమాట ఈ వార్డుతో. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నట్టు వివేకానంద. ఈ స్పీచ్ బిగిన్ విత్ ద ఫేమస్ వర్డ్స్. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే వర్డ్ని ఎవరు యూజ్ చేశారు? స్వామి వివేకానంద యూజ్ చేశాడు అనమాట. ఎప్పుడు? చికాగోలో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజన్ ఆ ప్రోగ్రాంలో. ఎప్పుడు జరిగింది? 1893. ఇందులో ప్రతిదీ బిట్టే అండి. 1893లో ఇది జరిగింది, వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ వివేకానంద. అప్పుడు స్పీచ్ ఇచ్చినప్పుడు ఏ వార్డు యూజ్ చేశారు? సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఈ వర్డ్స్ మొత్తం ఈ స్పీచ్ అయిపోయిన తర్వాత ఒక లేడీ వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని కూడా అడిగింది వివేకానందనే. నేనైతే నేను పెళ్లి చేసుకోలేను, నువ్వు నన్ను దత్తత తీసేసుకో అంటే ఒక కొడుకులాగా నన్ను దత్తత తీసేసుకో, నేనైతే నిన్ను పెళ్లి చేసుకోలేను, ఒక కొడుకులా దత్తత తీసేసుకో అని అన్నాడు ఈ వివేకానంద గారు. స్వామి వివేకానంద అంత మంచిగా స్పీచ్ ఇచ్చాడు అనమాట. అప్పుడే మనకి ప్రపంచానికి హిందూయిజం అనేది పుట్టు హిందూయిజం ఆన్ వరల్డ్ మ్యాప్. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అనమాట ఇది ప్రతిదీ బిట్టే అండి. వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ ఎప్పుడు జరిగింది? 1893లో చికాగోలో జరిగింది. యుఎస్ఏలో ఉన్న చికాగోలో జరిగింది. ఫస్ట్ మన ఏ వాడు యూజ్ చేశారు? ఫేమస్ వర్డ్స్ సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇండియా టు చైర్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇన్ 2023. ఫస్ట్ టైం ఇండియా ఇటువంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఇండియా ఫస్ట్ టైం అనమాట చైర్ చేసేది. ఎక్కడ? న్యూఢిల్లీలో. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎక్కడ? ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది, అది అడగొచ్చు. ఇది మార్క్స్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఫస్ట్ టైం. ఇప్పుడు యాక్చువల్లీ 5th 4th టైం అయితే మనం పెద్దగా ఇంపార్టెంట్ కాదు, కానీ ఫస్ట్ టైం కదా, అందుకని వెరీ ఇంపార్టెంట్. అడిగే ఛాన్స్ కూడా ఉంది. యాక్చువల్లీ యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు కల్చరల్ అని ఉందా? నేచురల్ హెరిటేజ్. కల్చరల్ అంటే సంస్కృతికి సంబంధించింది అనమాట. ఈ అబ్రివేషన్ గుర్తుపెట్టుకుంటే దాని యొక్క పర్పస్ గుర్తుపోద్ది. మీకు ఏదైనా అబ్రివేషన్ అనేది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ సెంట్రల్ అయినా స్టేట్ అయినా అబ్రివేషన్ మాత్రం అడుగుతున్నాడండి. ఏదండి? యాక్చువల్లీ ఇది ఎప్పుడు జరిగింది? ఫస్ట్ టైము ఢిల్లీలో జరగబోతుంది. అది ఇండియాకి హెడ్ 2024లో ఇండియా చైర్ మెయిన్ లీడ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ యునెస్కో ప్రజెంట్ ఇండియాలో ఇండియాలో ఎన్ని సైట్స్ ఉన్నాయండి? ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యునెస్కోతో రికగ్నైజ్ అయింది 42 సైట్స్ ఉన్నాయి. 42 సైట్స్లో 41 సైట్ ఏంటి? శాంతినికేతన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. అది ఇక్కడ ఉంటుంది. ఇది శాంతినికేతన్ అనమాట. ఇది శాంతినికేతన్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది 41 వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది 42 ఏంటి? ఓయసాల టెంపుల్. ఇదే అండి. ఇది యాక్చువల్లీ ఇది ఓయసాల టెంపుల్. ఇది ఓయసాల టెంపుల్. ఇది కర్ణాటకలో ఉంది. ఇది 42nd వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది 42nd. ఇది 41 ఏంటండి? వెస్ట్ బెంగాల్లో శాంతినికేతన్. ఇది శాంతినికేతన్ అనమాట. అంటే ఒక బ్లైండ్గా గుర్తిట్టుకోకుండా మీకు పిక్చర్ చూస్తే ఒక ఐడియా వస్తుంది తక్కువ. ఓకే, ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మీకు గుర్తుంటుంది అనమాట.
అందుకు పెడుతున్నా. హొయసాల టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయండి? కర్ణాటకలో ఉన్నాయి. 42nd ఇది. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఇదే అండి ఎంతవరకు, ఇదే లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు ఒకవేళ ఇది కంటెంట్స్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి. మీకు మీరు లైక్ చేస్తుంటే మాకు ఒక ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చి ఉంటే. యాక్చువల్లీ చాలా మీరు అలా లైక్లు అది చేస్తుంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉండి మేము ఇంకా మంచి మంచి కంటెంట్స్ ఇస్తామండి మీకు ఈ ఎగ్జాంప్లిక్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఈ పీడిఎఫ్ని మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను, ఎగ్జాంప్లిక్స్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే అండి.